హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవాలంటే దానికి తహసీల్దార్ సైన్ చేయాలి, జిహెచ్ఎంసీ స్టాంప్ వేయాలి, అసిస్టెంట్ సిటీ ప్లానర్, డిప్యూటీ సిటీ ప్లానర్, చీఫ్ సిటీ ప్లానర్ వీళ్ళంతా అప్రూవ్ చేయాలి. ప్రతి దానికి చలాన్ కట్టాలి, వాళ్ళ చుట్టూ తిరగాలి, సంతకానికి ఇంత అని ఇచ్చుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి పర్మిషన్ ఇచ్చిన ఇల్లు కూల్ చేస్తుంది, కట్టుబట్టలతో వాళ్ళని బజార్ లో నిలబెట్టింది. మరి పర్మిషన్ ఇచ్చిన ప్రతి ఆఫీసర్ ని సస్పెండ్ చేయాలి కదా, తప్పు వాడిది కదా. వాడికి ఒక న్యాయం, పేదవాడికి ఇంకో న్యాయం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మల్లారెడ్డి కాలేజెస్, ఓవైసీ ఫాతిమా కాలేజ్, పల్లా రాజేశ్వర్ అనురాగ్ కాలేజ్ ఎందుకు ఇంకా కూలగొట్టట్లేదంటే కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి పల్లారాజు గారి కాలేజ్ ఉండొచ్చు, మన చాలా కాలేజ్ మీద కంప్లైంట్లు వచ్చాయి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది నడుస్తుంది. ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు మొత్తం రోడ్డు మీదకి వస్తారు. చంద్రాయనగుట్టలో పిల్లలు ఎగ్జామ్స్ రాస్తుంటే స్కూల్ కూలగొట్టారు. ఆ పిల్లల స్కూల్ బ్యాగ్స్ తో రోడ్డున పడ్డారు. స్కూల్ పిల్లలది అకాడమిక్స్ కాదు, వాళ్ళకి ఫ్యూచర్ లేదు. ఆ కాలేజ్ లో చదివే వాళ్ళది మాత్రమే ఫ్యూచరా? మన సోకాల్ సీఎం పవర్ లోకి రాకముందు ఏం చెప్పాడు? నాది కూడా సేమ్ క్వశ్చన్. ఉన్న పలంగా రూపాయి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాలు కట్టుకుంటే జేసీబీలో పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్లి నేలమట్టం చేసి ఒకవేళ రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళు తెలియక ఇల్లు కట్టుకున్నారు. మీరు రెగ్యులరైజ్ చేయొచ్చు కదా. క్రిమినల్ లాగా ఎందుకు కూలగొడుతున్నారు?